హాయ్ బాస్. సిఏ గత 10 ఏళ్లుగా ఎంసెట్, ఐఐటి, జేఈఈ తర్వాత ఆ స్థాయిలో అమ్ముడుపోతున్న కోర్సు సిఏ. జనాల ఆశలు కలలే ఇంధనంగా నడుస్తున్న విద్యా వ్యాపారానికి సరికొత్త వాహనం సిఏ. ఓ 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్తే సిఏ అంటే కిలోకి ఎంత అని ఎటకారంగా అడిగే రోజుల నుంచి మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే సిఏ అని ఓ స్టేటస్ సింబల్ లాగా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. కానీ అలా చెప్పుకున్న ఎంతమంది పేరెంట్స్లో మా వాడు సీఏ పూర్తి చేశాడు అని చెప్పగలుగుతున్నారు? 195 మంది సీఏలో డ్రాప్అవుట్సే. అబ్బే, కోర్సే కష్టమండి, వాళ్ళు పాస్ చేయరండి బాబు. అబ్బో, ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ అన్నీ తిరిగి రాయాలండి. మా వాడు సగం పూర్తి చేసి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడుగా అని ఇలా రకరకాలుగా కథలు చెప్పుకోవడంలోనే జీవితాలు తెల్లారిపోతున్నాయి. కానండి ఇప్పటికీ 99.9% పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ సీఏ కోర్సు మీద సరైనటువంటి అవగాహన లేదండి. అంత దాకెందుకండి, ఒక చిన్న విషయం చెప్పమంటారా? ఇప్పుడంటే సీఏ బాగా అమ్ముడుపోతుంది, కానీ ఓ 10 ఏళ్ళు రీలు వెనక్కి తిప్పి చూడండి. ఎవరిని చూసినా ఎంపీసీ, ఇంజనీరింగు అనేటోడే కానీ సీఏ అనేటోడు ఊరికి ఒక్కడుండడం కూడా కష్టం. ఆ ఒక్కడు కూడా ఎవడు మ్యాథ్స్, ఫిజిక్స్కి భయపడి ఈడు ఇంజనీరింగ్కి పనికిరాడు అని ముద్రపడిపోయినా ఒక ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంటు, ఓ పిచ్చి పొలయ్య. మరి ఇప్పుడు మెరికల్ లాంటి మెరిట్ స్టూడెంట్స్ అందరి ఫస్ట్ చాయిస్ సిఏ. అంటే ఒకప్పుడు దద్దిగల్లి చివరి చాయిస్ అయిన సిఏ కోర్సు ఇప్పుడు తెలివైన స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ అన్నమాట. దద్దిగాళ్ళు రాసినప్పుడు పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే అర్థం ఉంది, కానండి జీనియస్ గాళ్ళు రాసినప్పుడు ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూద్దాం. దద్దిగాళ్ళు రాస్తున్నప్పుడు అంటే ఓ 10 ఏళ్ల ముందు సిఏ ఫైనల్లో పాస్ పర్సంటేజ్ నవంబర్ 2006లో 26.79, అంటే ఆల్మోస్ట్ 27% అనుకోండి. అదే నవంబర్ 2016లో అంటే 10 ఏళ్ల తర్వాత, అంటే మన జీనియస్ స్టూడెంట్స్ రాస్తున్నప్పుడు అండి 11.57, అంటే ఆల్మోస్ట్ 12%. అదెట్టా, దద్దిగాళ్ళు రాస్తే 27%, జీనియస్ గాళ్ళు రాస్తే 12%. బాగా అర్థం చేసుకోండి గురు, నేను మాట్లాడుతుంది ఫైనల్ గురించి. ఇంట్లో వాళ్ళ బలవంతం మీదనో అయిష్టంగానో కోర్సులో జాయిన్ అయిపోయి ఎగ్జాములు రాసే సిపిటి స్టూడెంట్స్ గురించి కాదు. అలాంటి క్యాండిడేట్లందరూ ఐపీసీసీలో ఫిల్టర్ అయిపోయిన తర్వాత మిగిలిన జీనియస్ స్టూడెంట్, జీనియస్ బిడ్డలు రాసే ఫైనల్ గురించి. అప్పుడేమో ఎక్కువ పాస్ పర్సంటేజు, ఇప్పుడేమో తక్కువ పాస్ పర్సంటేజు కదా, ఎక్కడో తేడా ఉందిగా. ఆ తేడా గురించి మాట్లాడటానికే ఈ వీడియో, మా వెబ్సైట్. ఆ తేడా ఎక్కడో లేదండి, స్టూడెంట్ దగ్గరే ఉంది. ఇంతకుముందు యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ సీఏలకు వచ్చేటోళ్ళు ఏళ్ల తరబడి చదివి పూర్తి చేసేటోళ్ళు. ఇప్పటి పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. పూర్తి చేస్తున్నది యావరేజ్ స్టూడెంట్సే. స్కూలింగ్లో, ఇంటర్మీడియట్లో తెలివైన వారిగా పేరు తెచ్చుకున్న విద్యార్థులందరూ సీఏలో ఒక్కసారిగా బొర్ల పడుతున్నారు. దీనికి కారణాలు 4: అప్రోచ్, యాప్టిట్యూడ్, ప్రిపరేషన్, ప్రెజెంటేషన్. అప్రోచ్కి సంబంధించి ఈ వీడియోలో సొల్యూషన్ చూపిస్తాం. మిగిలిన 3కి సంబంధించి తర్వాత వీడియోస్లో మీకు సొల్యూషన్ చూపిస్తాం. ఇప్పటిదాకా మీరు తెలివైన వాళ్ళగా పేరు తెచ్చుకుంది స్కూలింగ్లో, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే అకాడమిక్స్లో. కానీ ఇది ప్రొఫెషనల్ కోర్స్. అక్కడ ఓ 6-7 సబ్జెక్టులని రోజుకో గంట చొప్పున 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా అలవాటు పడ్డారు. 10th మ్యాథ్స్, సైన్స్ ఒక్కసారిగా చదవలేదుగా. 1వ తరగతి నుంచి మెల్లమెల్లగా 12 సంవత్సరాల పాటు బుర్రలో జ్ఞాపకం ఉంచుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ సిఏ ఇంటర్మీడియట్లో 10 కొత్త సబ్జెక్టులు 9 నెలల్లో ఒక్కసారిగా బుర్రకు ఎక్కించుకోగలరా? ఒక్క విషయం చెప్పండి, 10th మీరు రోజుకు 6 గంటల క్లాసులు విన్నారు అంటే, గుర్తుపెట్టుకోగలిగారు అంటే దాని వెనక 9 సంవత్సరాల కష్టం ఉంది, 9 సంవత్సరాల సిస్టమేటిక్ మెమరీ ఉంది. మరి ఇప్పుడు దాన్ని 9 నెలల్లో మీరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా లెక్కలు ఎక్కడ తారుమారవుతున్నాయో? మీకు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు వర్కౌట్ అయిన పద్ధతులు, ఆ మాటకొస్తే సిపిటీలో వర్కౌట్ అయిన పద్ధతులు ఇక మీద వర్కౌట్ అవ్వవు. అంటే రోజుకు 6-7 సబ్జెక్టులు క్లాసులు వినేయడం, ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ పట్టుకుని పీడేయడం,
రుబ్బి రుబ్బి నమిలి మింగేయడం, ఇలాంటి పద్ధతులు అస్సలు వర్కౌట్ అవ్వండి. మీకు డౌట్గా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే సిఏ ఇన్స్టిట్యూట్స్ గురించి ఒక్కసారి ఒక చిన్న విషయం గమనించండి. సిపిటిలో మాకు ర్యాంకులు వచ్చినాయి, 1 నుంచి 10 దాకా అన్ని ర్యాంకులు మావే అని కట్టలుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఐపీసీసీ రిజల్ట్స్ అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారండి. ఐపీసీసీలో మాత్రము 30లో 40లో ర్యాంకులు చెప్తారు. ఓ 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2012లో మాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. మీకు డౌట్గా ఉంటే ఆల్ ఇండియా ర్యాంకులు 1, 2, 3 ఈ 3 మాత్రము ప్రతి అటెంప్ట్కి సంబంధించి సిఏ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో పెడతారండి. చెక్ చేసుకొని చూడండి. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో సిఏ ఐపీసీసీలో కానీ సిఏ ఫైనల్లో కానీ టాప్ 10లో ర్యాంకులు పడింది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అది కూడా దొరకడం కష్టమే. పోనీ ర్యాంకుల పరిస్థితి అలాగ ఉందని ర్యాంకులను వదిలేద్దాం అనుకుని పాస్ పర్సంటేజ్ గురించి పొరపాటున కూడా మాట్లాడద్దండి భయ్యో. పాస్ పర్సంటేజ్ గురించి వాళ్ళు చెప్పుకోకూడదండి. అక్కడ పాస్ పర్సంటేజ్ ఏమాత్రం ఉంది అన్నది అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ చెప్పాలి. మీకు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ దొరికితే వాళ్ళని అడగండి, అయ్యా బాబు మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాస్తే ఎంతమంది పాస్ అయ్యారు అని అడగండి. వాళ్ళు చెప్తారు కథలుగా నిజాలు. ఇక్కడ మీరు గట్టెక్కాలి అంటే మీ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలి, అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి, మీ మెథడాలజీ కూడా డిఫరెంట్గా ఉండాలండి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్న స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ కూడా ప్రొఫెషనల్గానే ఉండాలి. ఇక్కడ మీకు కావాల్సింది మెథడ్ కాదు, కాన్సెప్ట్. మర్చిపోండి 10th పాస్ అయ్యారండి సీఏలుగా తిరిగి వెళ్ళండి అని కాకాలు పట్టే బాకారాయిల గురించి మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు కాన్సెప్ట్ చెప్పలేదు, ఇక మీదట చెప్పడం కూడా వాళ్లకు ప్రాక్టికల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని మీకు ఒక రీజనబుల్ ఐడియా ఉంది కదండి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ల పాటు బ్యాలెన్స్ షీట్ చూశారు, సిపిటీలో చూశారు, కొంతమంది సిఏ ఇంటర్లో కూడా బ్యాలెన్స్ షీట్ చూసుంటారు. మీ అండర్స్టాండింగ్ ఒకవైపు, లాస్ట్ ఇయర్ మా క్లాసుల్లో లైవ్ రికార్డ్ చేసినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో ఇంకొక వైపు. సిఏ ఇంటర్ ఫ్రీ కాన్సెప్ట్ వీడియోస్ సెక్షన్లో మా వెబ్సైట్లో హోస్ట్ చేస్తాం. చూడండి, బ్యాలెన్స్ షీట్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం ఆ వీడియో చూడండి. తర్వాత కంపేర్ చేసుకోండి. మీరు ఎవరికో సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు మీరు చెప్పుకోండి. వీడియోలో ఉన్న కంటెంట్ మొత్తం వీడియో చూడడానికి ముందే మీకు తెలుసుంటే, మీకు అర్థమై ఉండింటే మీరు కాన్సెప్ట్ చదువుతున్నట్లు. అందులో మీకు అర్థం కాని కంటెంట్ చాలా ఉంది అంటే మీరు కాన్సెప్ట్ చదవలేదు, మెథడ్ నేర్చుకుంటున్నారు. మెథడ్ నేర్చుకుంటున్నారు అంటే మీరు నేర్చుకున్న ప్రాబ్లం ఎగ్జామ్లో ఇస్తే మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీరు నేర్చుకున్నటువంటి ప్రాబ్లం ఎగ్జామ్లో ఇస్తే బొక్క బోర్లా పడతారు. మీరు నేర్చుకున్నటువంటి ప్రాబ్లం కూడా ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి, మీరు నేర్చుకున్నటువంటి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ కావాలి, మెథడ్ కాదు. ఇలా బ్యాలెన్స్ షీట్లో మాత్రమే కాదు, ప్రతి చిన్న పదంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటేనే ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా బయటకు వెళ్తారండి. లేదంటే మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసుకోవాల్సిందే, బై మెమరీ పాస్ అవ్వాల్సిందే. సిఏలో ఎలా చదవాలి, ఎన్ని సబ్జెక్టులు ఒక రోజుకు చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. కానీ దానికంటే ముందు మీకు కావాల్సింది ప్రతి సబ్జెక్టుకి పరిచయం. ప్రతి సబ్జెక్టు వినడానికి నేర్చుకోవడానికి ముందుగా ఆ సబ్జెక్టు సంబంధించిన బేసిక్స్ని ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో దాన్ని ప్రిపరేటరీ అంటాం అన్నమాట. క్లాసులు వినడానికి ముందే క్లాసులు వినడానికి ప్రిపేర్ కావడం అవ్వాలి. మరి ప్రిపేర్ కావాలి. అస్సలు తెలియని 10 సబ్జెక్టులు నేరుగా క్లాసులో కూర్చుని విని అర్థం చేసుకుని పాస్ అయిపోవడానికి మీకేం అరకిలో బుర్ర ఎక్కువ లేదు, లేదా ఒక చోట చేరిపోతే ఆడిచ్చే మెటీరియల్స్ చదివేస్తే పాస్ అయిపోతాం అని నమ్మేయడానికి మనమేం సోంబాబుల్లాగా ఎర్రిబాగులోము కాదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం. జూలై 5th నుంచి మొదలు పెడదాం. ప్రతిరోజు మా వెబ్సైట్లో వీడియోస్ పెడతాం. రోజుకో గంట పాటు ఫేస్బుక్లో, వాట్సాప్లో టెక్స్ట్ చేస్తూనే ఫోన్ ముందో కంప్యూటర్ ముందో కూర్చుని గంట స్పెండ్ చేయండి.
కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇది ఇక్కడ తాగదు బస్. ఈ ప్రిపరేటరీ పూర్తయిన వెంటనే ఫుల్ సిఏ ఇంటర్ క్లాసెస్ ఇదే విధంగా ప్రతి వారం అప్డేట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, క్లాసులు వినడానికి ముందు క్లాసులు వినడానికి ప్రిపేర్ అవ్వండి. మీ జీవితం కదా, రోజుకు మీ జీవితం కోసం 1 గంట గడపండి. తప్పు లేదు, తప్పదు. డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 5th. అందరికీ కాస్టింగ్ అంటే కష్టం అంటారుగా, అక్కడే మొదలు పెడదాం. కాస్టింగ్తోనే మొదలు పెడదాం. జూలై 5th తొలి వీడియోతో కలుద్దాం. అంతలోపు ఒక పని చేయండి బాస్. ఏంటా అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి బాబు. ఇలా ఒకళ్ళు చదువుని తీసుకొచ్చి చేతిలో పెడుతున్నారు అని చెప్పండి. చదువుని అమ్మడం ఆపేద్దాం, పంచేద్దాం. చెప్పండి బాస్, అందరికీ చెప్పండి.